సార్ అంతా రెడీయా? అందరూ రెడీ అయిపోయారు సార్. అందరూ కదా మందు రెడీయా? అదైతే రెడీ సార్. అయితే చూడడానికి నేను రెడీ. తెరలాగమాను. ఒక్కడు రాడేంట్రా? ఇదేట్రా పాచికలాటం ఓడిపోవటం ఏమీ లేకుండా డైరెక్ట్ గా దుశ్శాసనుడు చీరేలాగేస్తున్నాడేట్రా. మనం వచ్చిందనుకో చిన్న లేకుండా మంగం చూద్దామని అదేదో ముందే లాగెత్తున్నారు. పాంచాలి, ఆనాడు మయసభలో పడిపోయిన మా అన్న సుయోధనుడిని చూసి నవ్వుతావు కదూ. ఈనాడు నిన్ను వ్యవస్థలు చేస్తే ఈ సభలోని వారందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతారో చూడు. మా మంగని విమర్శం చేస్తే అందరూ కళ్ళప్పగించి చూస్తారు కానీ ఎందుకు నవ్వుతారు? నోరు మీద పులిసెట్టి అక్కడ ఉన్నది మంగ కదరా, ద్రౌపది. ఒరే అలా చొక్క కార్చుకోకరా, అది మంగ కాదురా బాబు, ద్రౌపదిరా బాబు. లాగరా లాగరా రే. రక్షించరా కృష్ణ. ఫ్లూట్ వాయించింది చాలు, చీరలు వదలరా. కృష్ణ 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 లాగరా. ఏమండి ఈ చీర బాగుందండి. నీ అమ్మ కడుపు మాట పట్టుకెళ్ళు, మిగతాది ముడే తొందరగా నాటకం అయిపో. కృష్ణ బాబు నీ చేతులు పడిపోను. ఎంతసేపు రా కృష్ణ. అమ్మా ద్రౌపది, నా కుమారుడు తొందరపాటుగా చేసిన ఈ తప్పుకి నన్ను క్షమించమ్మా. ఎవరిని క్షమించాలి? కర్ణ, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో నీ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడొక్కడికే ఈ విషయంలో తలదూర్చడానికి అర్హత ఉంది. కర్ణ అయ్యో బాయ్యా, భారతంలో ఇలా లేదు కదా. ఇదా వ్యాసుడు రాసిన భారతం కాదురా, సూర్యనారాయణ రాసి డైరెక్ట్ చేసిన భారతం రా. పాంచాలి పంచభద్రుగా తెలుసా? మైసభలో దుర్యోధనుడు బావ పడిపోయినప్పుడు నేను నవ్వానని. అయితే తప్పు ఎవరిది? నాదే. అంటే తప్పుకి తప్పు చేయడం తప్పు కాదు కదా. అంటే అది తప్పు ఎవరిది? తీసుకుంది చాలు, డైలాగ్ నీదే. ఒరే బోసు, మోసు పగిలిపోతే నీ అబ్బ 5 మొగులు ఇక్కడ ఉండగా మంగ నడిపిస్తావు. అదే ద్రౌపది. అసలు ద్రౌపదిని కాదురా, మిమ్మల్ని అనాలి. ఎరా ధర్మరాజు, ఇంట్లో ఫంక్షన్ కి వచ్చిన గెస్ట్ కి అన్ని సభ్యంగా ఉండే ఇల్లు ఇవ్వాలి గాని ఏదెక్కడుందో తెలియని ఇల్లు ఇస్తారా? ఇస్తేనా గుంబాలుగా తిని ఒళ్ళు పెంచుకోవడమే కాదు, బుర్ర కూడా పెంచుకో. ఇంటికి వచ్చిన చుట్టాలని దగ్గరుండి బెడ్రూమ్ దా తీసుకెళ్లాలి. హాల్లోనే వదిలేస్తే ఏదెక్కడుందో తెలియక ఇబ్బంది పడతారు, గోతుల్లోని పడతారు. అందుకే చూసుకుని నడవాలి. ఏంటి చూసుకుని నడిచేది? వెనక ముందు చూసుకోకుండా భార్యని అన్నదమ్ములందరికీ పంచిన వాడు నువ్వు మాట్లాడేవాడువా? ఏంటి బాయ్యా అర్థం పర్థం లేకున్నాను? ఒరే అర్థం అంటే నాకు తెలుసు కానీ పర్థం అంటే ఏంట్రా? నాకు తెలియదు బాయ్యా. ఈ బాటిల్ ఏంటి? మందు బాట్లు. దీంట్లో ఏముంది? సగం మందు ఉంది. కాదు, సగం ఖాళీగా ఉంది. నువ్వు కరెక్టే, నేను కరెక్టే. కాకపోతే చూసే యాంగిల్లో తేడా ఉంటుంది అనమాట. భారతం నువ్వు ఒక యాంగిల్లో చూసావు, నేను ఒక యాంగిల్లో చూసాను. నువ్వు నాటకం. అబ్బా అలాగే బాయ్యా. అరే బాజా కన్నా, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇంతమంది మా చెల్లి చీర లాగించావా? అది ఎంత బాధపడుతుందో నీకే అర్థమవుతుంది. ఏమిటి చీరలు లాగినందుక? అసలు ఎక్కడ లాగనిచ్చావురా చీరలు? కుప్పరగా చీరనిస్తూనే ఉన్నావు కదా. లాగి నా చేతులకు నొప్పులు మిగిలాయి. ఈ మంగకు చీరలు కాదు నీ చెల్లికి చీరలు మిగిలాయి. దీనికి కూడా క్లాప్సా? అయితే మనం సక్సెస్. అక్కడ చూడు.
అసలు వీళ్ళందరూ అంటాం కదా, వీటన్నిటికీ మూల కారణం నువ్వు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్వి. నేను ఫిట్టింగ్ మాస్టర్ నా. దిస్ ఇస్ టూ మచ్ యార్. ఒక ఆడది 5 మగాళ్ళని చేసుకోవడం టూ మచ్ కాదా? బావగారు కాలు జారి కింద పడితే చేపట్టుకుని లేపకపోగా 32 పళ్ళు బయటపడి నవ్వడం టూ మచ్ కాదా? ఇంటికి ఫైనల్ గా నీ బాధ ఎట్లా చెప్పు నాకు. అలా రాదారికి నేనందరికీ సభాముఖంగా చెప్పుకొచ్చేదొకటే. ఇంతకు ముందు దుర్యోధన చరిత్రలో ఏనాడు ఆడదాని కన్నెత్తి చూసింది లేదు, చేరపట్టి లాగింది లేదు. దుర్యోధన నన్నొక విలన్లా చూడకుండా మాకు జరిగిన అవమానానికి ఇది రివెంజ్ తీర్చుకోవడం మాత్రమేనని సరిపెట్టుకుంటే ఎలాంటి యుద్ధాలు ఉండవు. మన మంగ మన ద్రౌపది కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. మీరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. మంగా చెప్పండి. వేడి వేడిగా ఒక పెసరట్టు. నాకు ఉప్మా పెసరట్టు. సారీ, పెసరట్టు ఉప్మా. అయితే ఓకే. 2 నమస్కారం నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏమిట్రా మీ సమస్య ఇప్పుడు చెప్పండి. మా అయ్యకు 17 గేదెలు ఉన్నాయ్యా. చస్తూ అందులో సగం మా పెద్దోడికి ఇచ్చి మిగిలిన సగం మా ఇద్దరిని సమానంగా పంచుకోమన్నాడయ్యా. ఓ అలాగా, అయితే అలాగే తీసుకోండి. ఎలా తీసుకోవాలో తెలియటం లేదయ్యా. ఇందులో తెలిసేదేమందరా, పెద్దోడికి సగం అంటే 8.5 గేదెలు. మీ ఇద్దరు చెరువు 4 గేదెలు తీసుకోండి. అయ్యా అరగెదురు పావు గెదురు ఎలా పంచుకోమయ్యా? ఎలాగైట్రా, మీ అన్నకి 7 గేదెలు ఇచ్చి మీ ఇద్దరు చెరువు 5 తీసుకోండి. అలా పంచుకుంటే అయ్య మాట విలువ లేనట్టే కదయ్యా. ఓ అయితే ఓ పని చేయండి రా, ఒక గేదెని అమ్మేసి మిగతా చెరుసగం పంచుకోండి. గేదెలు మా కులదైవాలయ్యా, మేము అమ్మం. మరి ఎలా పంచుకుంటారా? అది తెలియకే కదయ్యా మీ దగ్గరకు వచ్చాం. నేను పంచనా? ఏంటి నువ్వు పంచుతావా? రా పంచు. చట్నీ వేసివ్వు. అలాగే పేపర్ వేయండి. వేస్తా. ఇదిగో ఈ 17 వీళ్ళ గేదెలు, ఇది నా గేద. మొత్తం 18. వాళ్ళ నాన్న మాట ప్రకారం పెద్ద కొడుకెన్ని? అందులో సగం అంటే 9. అదెలా కుదురుతుంది? నీ గేదెను కలిపావుగా. ఇది నా గేదె. ఇప్పుడు ఎన్నున్నాయి? 8. ఇద్దరు చెరో 4 తీసుకుంటే సరే. విన్నారు కదరా, అలా పంచుకోండి. అలాగే ఓ రే సత్యపండు అండి. ఇక నుంచి అన్ని పంచాయతీలు ఇక్కడేరా. ఎందుకంటే మీరు తీర్పు చెప్పలేకపోతే మంగగారు చెప్తారనా? పిచ్చి యాదవా, మంగ చెబితే ఒకటి, నేను చెబితే ఒకట, ఇద్దరం ఒకటేరా. మరికి తల వంచకు. హలో, నీ షాప్ ఇటువైపు కదా? నేనేమైనా విలన్లా కనిపిస్తున్నానా? అబ్బే లేదండి. మరెందుకు నన్ను చూసి అలా భయపడుతున్నారు? మర్డర్ చేసినట్టు చూస్తే ఎవరికైనా భయమే కదండి. మర్డరా? అవును, గతంలో మంగని ఎవరో అల్లరి చేశారని మీరు ఆయన చంపి జైలుకి వెళ్ళారంట కదా, మంగ చెప్పింది. ఓ అలా చెప్పిందా? ఏ ఇంకోలా చెప్పాలా? లేదు, ఇలాగే చెప్పాలి. మంగ మీద నీ ఒపీనియన్ ఏంటి? మా అంగగారికి ఏంటండి, ఆరు సీత, సావిత్రి, అసూయ, అనసూయ. అది సరేగానండి, మా 4 యాదవులు ఉన్నారు చూసారు, వాళ్ళ మంగారు మీద కన్ను వేసారేమో నా అనుమానం అండి. ఏ నువ్వేలేదా? అది ఒకవేళ మంగే నీ మీద వేస్తే? కంగారు పడకు, నీకిష్టమైతే మంగన్ నేను సెటప్ చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మంగ గురించి నేను అలా ఆలోచించటం ఓకే, కానీ మీరు ఇలా ఆలోచించటం బాగోలేదంటావు. నేను ఇంతకు ముందు బాగానే ఆలోచించేవాణ్ణి. జైలుకెళ్ళొచ్చిన తర్వాత ఇలా ఆలోచించడం మొదలెట్టాను. నిజంగా మంగ మీద కోరికే ఉంటే చెప్పు, నేను సెట్ చేస్తాను. నిజంగా? అవును, అసలు మంగకి నీ పర్సనాలిటీయే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఒక్కసారి ఇవన్నీ వదిలేసి నీ ఊరి గోదాట్లో లాంచీ మీద ఒంటరిగా
మంగతో అలా వెళ్తే మరి ఊహల్లో చాలా దూరం వచ్చేశారు. అబ్బా చాలా బాగుందండి కదా కానీ ఎంతైనా మీ మంగని నాకు పిచ్చోడా, నాకొద్దనుకున్నది వేరే వాడికి ఇవ్వడంలోనే నాకు ఆనందం ఉంది. అయినా ఇవ్వడంలో ఉన్న ఆనందం తీసుకోవడంలో లేదు. అబ్బా ఎంత బాగా చెప్పారు. నీకింకా ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలియదనుకుంటాను. చచ్చా ఎందుకు తెలీదు. ఇదిగో అందాక ఇది ఉంచండి. ఏమండోయ్, ఈ విషయం మీకు నాకు మంకే తప్ప మరి ఎవ్వరికి తెలియకూడదు. నేనేం చేసినా చాలా పద్ధతిగా చేస్తా. వస్తా. ఈడు ఏదో ఎదవనుకున్నాను కానీ చాలా మంచి ఎదవే. హ్యాపీ బర్త్డే ప్రెసిడెంట్ గారు. అదే అయితే మంగ నా పేరు భద్ర. మంగకి బావని. మంగే కేక్ పంపింది. మంగ రావట్లేదా? రావట్లేదు. మంగకి బాగా జలుబు చేసింది. జలుబా? ఐటమ్స్ కూడా ఏం చేయలేకపోయింది. సారీ చెప్పింది. మెయిన్ ఐటమ్ వెళ్ళినప్పుడు మిగతా ఐటమ్స్ ఉంటే ఏంటి లేకపోతే బాగానే. ఆ, రండి ప్రెసిడెంట్ గారు, కేక్ కట్ చేదురు గాని. కమాన్. లేకపోతే మంగ ఫీల్ అవుద్ది. ఫ్లవర్ బాగుంది. హ్యాపీ బర్త్డే టు యూ. మీరు కేక్ తింటూ ఉండండి. ఓసారి పక్కకు వస్తారా? మ్మ్. రండి తిందాం. అలాగే. ఏంటి మంగ రాలేదని అప్సెట్ అయ్యారా? వచ్చినా ఏం చేద్దామని? మంగే కావాలంటే ఎంతమంది వెధవలకు పార్టీ ఇవ్వాలా చెప్పండి? పాప మంగే ఉంటే ప్రెసిడెంట్ గారి కేక్ నోట్లో పెట్టి తినిపించేది. లేని పుట్టినరోజు చేసుకుంటే ఇలాగే ఉంటుంది మరి. ఇలాంటివన్నీ పబ్లిక్ గా కాదు, ప్రైవేట్ గా పద్ధతిగా చేయాలి. ఇవన్నీ నాకు మామూలేలేండి, కానీ కొంచెం టైం పడుతుంది. అన్నీ సెట్ చేస్తాను. వస్తాను.